నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ సెమ్ 2 వాళ్ళకి 7th యూనిట్ లో ఫస్ట్ గ్రామర్ టాపిక్ చూస్తున్నాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ గ్రామర్ టాపిక్ లో ఏముందంటే పోర్ట్మాంటో వర్డ్స్ అనేటివి ఉంది. సో ఫస్ట్ మనకి ఈ గ్రామర్ టాపిక్ దీని మీనింగ్ ఏంటిది, ఈ వర్డ్స్ మీనింగ్ ఏంటివి అంటే 2 వర్డ్స్. సో 2 వర్డ్స్ కంబైన్ చేస్తే సింగిల్ వర్డ్ ఏదైతే ఫార్మ్ అవుతుందో సో ఈ టాపిక్ లో చూస్తామన్నమాట. సో ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చినారు. సో ఆ వర్డ్స్ ని మనం ఏం చేసినాము 2 వర్డ్స్. సో 2 వర్డ్స్ జాయిన్ అయితే సింగిల్ వర్డ్ గా ఫార్మ్ అవుతుంది. సో మనకి ఎగ్జామ్ లో ఇలా వర్డ్స్ ని జాయిన్ చేయమని ఇవ్వచ్చు, లేదంటే జాయిన్ ఉన్న వర్డ్స్ ని ఏం వర్డ్స్ ఉన్నాయి అందులో విడగొట్టమని కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి అడ్వర్టోరియల్, అడ్వర్టైజ్మెంట్, ఎడిటోరియల్. నెక్స్ట్ బయోపిక్, బయోగ్రఫీ, పిక్చర్. బ్లాగ్, వెబ్, లాగ్. ఎడ్యుటైన్మెంట్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్. ఎమోటికాన్, ఎమోషన్, ఐకాన్. ఇంటర్నెట్, ఇంటర్నేషనల్ నెట్వర్క్. మాల్వేర్, మాలిషియస్ సాఫ్ట్వేర్. మల్టీప్లెక్స్, మల్టిపుల్, కాంప్లెక్స్. మోటల్, మోటర్ ప్లస్ హోటల్. పిక్సెల్, పిక్చర్ ప్లస్ ఎలిమెంట్. రామ్-కామ్, రొమాంటిక్ ప్లస్ కామెడీ. స్మోక్, స్మాగ్, స్మోక్ ప్లస్ ఫాగ్. సో ఇక్కడ మనకి ఇలా ఇస్తారనమాట ఎగ్జామ్ లో. సో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఈ వర్డ్ ఇచ్చి ఒకవేళ విడదీయమంటే ఈ 2 వర్డ్స్ రాయాలి. ఈ 2 వర్డ్స్ ఇచ్చి దీని వల్ల ఫామ్ అయ్యే వర్డ్ రాయమంటే ఈ వర్డ్ రాయాలి. సో చాలా ఈజీ ఉంటది, జస్ట్ గుర్తు పెట్టుకోవాలి. ఎక్సర్సైజెస్ లో ఉన్నవే ఇస్తారు. సో ఇక్కడ మనకి ఏమన్నారు, పైన ఉన్న ఎక్సర్సైజ్ లో ఉన్న వర్డ్స్ ది సెంటెన్స్ గా ఫామ్ చేయమన్నారు. సో ఇలాంటివి అయితే ఇవ్వరనమాట. మాక్సిమం సెంటెన్స్ ది జస్ట్ వర్డ్స్ ఇస్తారు. వర్డ్స్ ని మనకి ఫామ్ చేయమంటారు, లేదంటే దాన్ని ఏదైతే విడదీసేది ఉంటుందో అలా చేయమంటారు. సో ఇక్కడ మనకి స్పోక్ ఉంది, స్పూన్ ప్లస్ పోర్క్. హంగ్రీ, సో ఇక్కడ హ్యాంగ్రీ అని ఉంది. సో హంగ్రీ ప్లస్ హ్యాంగ్రీ. ఇన్ఫర్మేషియల్, ఇన్ఫర్మేషన్, కమర్షియల్. సిట్కామ్, సిచ్యువేషనల్, కామెడీ. ఫ్రెనమీ, ఫ్రెండ్ ప్లస్ ఎనిమీ. గెస్టిమేట్, గెస్ ప్లస్ ఎస్టిమేట్. బ్రంచ్, బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్. లిస్టికల్, లిస్ట్ ప్లస్ ఆర్టికల్. నెక్స్ట్ బ్లీత్, బ్రీతలైజర్, బ్రీత్ ప్లస్ ఎనలైజర్. నెక్స్ట్ ఇంకా కొన్ని వర్డ్స్ ఇచ్చినారు ఇక్కడ. బ్రిటిష్ ప్లస్ ఎగ్జిట్, బ్రెజిట్. నెక్స్ట్ మ్యాథ్ ప్లస్ అథ్లెట్, మ్యాథ్లెట్. ఐపాడ్ ప్లస్ బ్రాడ్కాస్ట్, పాడ్కాస్టింగ్. కార్ ప్లస్ హైజాక్, కార్జాక్. ఆక్స్ఫర్డ్ ప్లస్ క్యాంబ్రిడ్జ్, ఆక్స్బ్రిడ్జ్. జీన్స్ ప్లస్ లెగ్గింగ్స్, జెగ్గింగ్స్. 14 ప్లస్ నైట్, ఫోర్ట్ నైట్. ఏవియేషన్ ప్లస్ ఎలక్ట్రానిక్స్, ఆవియానిక్స్. సో ఇలా మనకి వాళ్ళు ఏదైతే వర్డ్స్ ఉన్నాయో వీటిని మీకు ప్లస్ పెట్టి అన్న ఇవ్వచ్చు ఫామ్ చేయమని, లేదంటే ఒక వర్డ్ ఇచ్చేసి దాన్ని మీరు 2 వర్డ్స్ గా ఫామ్ చేయాలన్నమాట. సో మనకు నచ్చినట్టు ఫామ్ చేసుకోవచ్చా అంటే కాదు, అవి ఉండేటివి అవి ఫిక్స్డ్ వర్డ్స్ అన్నమాట. సో మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ సెంటెన్సెస్ అన్ని నేర్చుకోవాలంటే అసలు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనకి ఏవైతే వర్డ్స్ లాగా ఇచ్చినారో సో ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిట్ లో అవన్నీ నేర్చుకుంటే ఈ బిట్ కి చాలు. సో అలాంటివే ఇస్తారు ఎగ్జామ్ లో. సో ఇక్కడ మనకి ఈ వర్డ్ ఇస్తే వాళ్ళ ఎగ్జామ్ లో మనం ఇలా రాయాలి, దీని బదులు వేరే రాయొచ్చా అంటే రాయకూడదు. ఇక్కడ ఏమున్నాయి అవే రాయాలి. సో ఈ వర్డ్స్ ఇచ్చి ఒకవేళ ఇది రాయమంటే మనం ఏం చేయాలి, నేర్చుకోవాలన్నమాట. ఎలా వస్తాయి ఈ వర్డ్స్, ఎలా ఫామ్ అవుతున్నాయి అని చెప్పి. ఇది మనం జనరల్ గా బేసిక్ గా యూజ్ చేస్తాం కదా డైలీ లైఫ్ లో. సో అలాంటి కొన్ని వర్డ్స్ అన్నమాట. సో ఇవి మనం నేర్చుకుంటే ఈ బిట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.